హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పెసర పునుకులు, బెండకాయతో పులుసు. ఈ పులుసు అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చిని వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు ఈ టమాటాలను బాగా ఫ్రై చేసుకుని 2 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టించుకుని మగ్గించుకోవాలి. మూత తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. 2 కప్పులు చింతపండు వాటర్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత పునుకులను వేసేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించి దించేసుకుంటే సరిపోతుంది.